సర్వం మాయ. ఈ సినిమా స్టోరీ ఎలా ఉందంటే, హీరో ఒక హిందువు, యువ హిందువు పూజలోకి వెళ్తూ ఉంటాడు. అదే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పూజకి వెళ్తాడు. అక్కడ ఎదురయ్యే ఆత్మ ఇతనికి కనెక్షన్ కుదురుతుంది. ఆ కథే ఈ సర్వమాయ గురించి స్టోరీ. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, ఆ ఆత్మ హీరోకి ఒక్కరికే కనిపిస్తుంది. అదే లవ్ స్టోరీ లెక్క నడుస్తుంది మూవీలో మొత్తం. తనకి ఎలా చనిపోయిందో, ఏం జరిగిందో అసలు హీరోనికి అస్సలుగా తెలియదు. ఈ హీరో అన్ఎక్స్పెక్టెడ్గా హీరోని కలుస్తాడు. ఇది మొత్తం స్టోరీ లెక్క కనిపిస్తుంది. లాస్ట్కి అయితే చాలా ఎమోషన్ అవుతారు. క్లైమాక్స్ చూసి నేను షాక్ అయ్యాను. అయితే తను ఎవరు, తన పేరు కూడా తెలియదు. లాస్ట్కి అయితే తెలుస్తుంది వాళ్ళ అమ్మ నాన్న ఎవరు, ఏమి ఇలా చనిపోయింది. ఒక అబ్బాయికి లవ్ చేసింది, సడన్గా కార్ దిగి ఆ కార్ గుద్దేస్తుంది, ఆమె హీరోని చనిపోతుంది. ఈ హీరోకి అయితే ఆత్మ లెక్క కనిపిస్తుంది లాస్ట్ వరకు. అయితే మూవీ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి నాకైతే చాలా బాగుంది. అయితే మూవీ హీరోకి చాలా కనెక్ట్ అవుతుంది, లవర్స్ కూడా చాలా కనెక్ట్ అవుతుంది. వ్యాలంటైన్స్ రోజు వచ్చింది కదా, ఆ రోజు ఈ మూవీ చూడండి, ఓటీటీలోకి వచ్చింది. అయితే ఈ మూవీ తమిళ్లో ఉంది భయ్య, అయితే తెలుగులో కూడా రిలీజ్ చేశారు. నేనైతే ఇవాళే చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ అయితే మీరు ఊహించలేరు భయ్య. నాకైతే మూవీ బాగా నచ్చింది. ఒకసారి మూవీ చూసేకుండా చూడండి.